నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు మాట్లాడుతూనే ఉంటాం రెగ్యులర్‌గా. ఇక ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు రఘుప్రియ గారు. మాఘమాసం యొక్క విశిష్టత ఏమిటో తెలుసుకున్నాం. ఒక వీడియో ఉంది, మీరు దాన్ని చూడొచ్చు. ఇక ఈ మాఘమాసంలో వచ్చే పండుగలు, ఆ పండుగల్లో మనం చేయవలసిన పనులు, చెయ్యకూడని పనులు ఏమిటి? పండుగ విశిష్టత ఏమిటి? మాఘమాసంలో ఏ ఏ పండుగలు వస్తాయి? దానికి సంబంధించి ఒక వీడియో చేస్తున్నాను. తప్పకుండా చివరి వరకు చూడండి వీడియోని. నమస్కారం అండి. నమస్తే అండి. ఇక మాఘమాసం అనగానే మనం పెళ్ళిళ్ళ గురించి మాట్లాడాం. చక్కగా ఆ! స్నానాల గురించి మాట్లాడాం. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. పండుగలు, ఈ మాఘమాసం మొత్తంలో వచ్చే పండుగలు, హ్మ్. ఆ పండుగలప్పుడు మనం ఎలాంటి పనులు చేయాలి? ఏం చేస్తే మనకి శుభ ఫలితాలుంటాయి చెప్పండి? తప్పకుండా. అయితే ఈ మాఘమాసం నదీ స్నానాలకి ప్రత్యేకత అన్న అనేది విషయము చెప్పండి. బ్రహ్మాండ పురాణంలో వైవస్వత మనువుకి చెప్పారు. హ్మ్. అయితే దీనితో పాటుగా ఈ సమయంలో మనం ఏం తినాలి? హ్మ్. ఏ హోమాలు చేయాలి అంటే అవును. గనక హ్మ్. నువ్వులకు సంబంధించిన పదార్థాలు తినాలి. నువ్వులతో హోమం చేసుకోవాలి. నువ్వులను దానం చేసుకోవాలి. హుహు. ఈ మాసంలో నువ్వులకి చాలా ప్రత్యేకత ఉంది. హ్మ్. అది ఈ మాసంలో మనకు వచ్చే పండగలు శ్రీ పంచమి అనేది మొదట హ్మ్. వస్తుందన్నమాట. హ్మ్. అయితే ఈ దీన్నే శ్రీ పంచమి, వసంత పంచమి, రతి పంచమి, మన్మథ పంచమి అని హ్మ్. కూడా ఇన్ని అంటారు. పేర్లు ఉన్నాయి. అవును. అయితే ఈ సమయంలో మనం ఏం చేస్తామంటే సరస్వతీ దేవి అమ్మవారు జన్మించిందని కూడా మనకి ఇదే సమయంలో మనకి చెప్పుకున్నాము. హ్మ్. దీనితో పాటు చేయవలసిన పనులేంటంటే, ఈరోజు మాంసాహారాన్ని నిషేధించాలి. అంటే మనం ప్రతి పండగలకి మాంసాహారం మాంసాహారాన్ని అనేది తీసేస్తాము. అవును. అది తినకూడదు. హ్మ్. దీంతో పాటు ఈ ప్రత్యేకించి మాఘమాసంలో అసత్యం ఆడకూడదు. హ్మ్. మధ్యాహ్నం పూట నిద్రించకూడదు. హ్మ్. హ్మ్. తరువాత క్షురకర్మలు అలాంటివి చేయించుకోకూడదు. చేయకూడదు. హ్మ్. గర్భిణులు బయటికి కొన్ని వెళ్ళటం బయటికి వెళ్ళడం అవి హ్మ్. చేయకూడదు. హ్మ్. పసిపిల్లలు బయటికి వెళ్ళడం అది చేయకూడదు. సరే ఈ వీటితో పాటు ఈ పూజలు మనం చేసుకుంటాము. ఇందాక వసంత పంచమి చెప్పినట్టు. హ్మ్. ఈ ఈ మాసంలో వచ్చే మొట్టమొదటి పండగ వసంత పంచమి. హ్మ్. తర్వాత వచ్చేది రథసప్తమి. హ్మ్. రథసప్తమి అనంగానే మనకి సూర్యభగవానుడు గుర్తొచ్చేస్తాడు. అవును. అవును. దీనితో పాటు ఇంకొకటేంటంటే, ఈ కొత్తగా పెళ్ళైన దంపతులుంటారు కదా! హ్మ్. అందులో ఆడపిల్లకి నోములు నోచుకోవడానికి ఈ రోజు చాలా విశిష్టమైనది. అంటే హ్మ్. రథసప్తమి గురించి మనం తర్వాత చెప్పుకోవచ్చు. హ్మ్. కాకపోతే ఈ రోజు ఏం చెయ్యాలి అంటే సూర్యారాధన చేస్తాము. హ్మ్. అది మనకి రెగ్యులర్‌గా సూర్యారాధన చేస్తాము. సూర్యుడికి సంబంధించినవి చేసుకుంటాము. అయితే ఇంకొక కొత్త విషయం ఏంటంటే నవదంపతుల్లో ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళు ఇంట్లోనే నోములు నోచుకోవడం కోసం అనేది ఈరోజు ఏ హ్మ్. నోములు నోచుకుంటామో ముందు తెలుసుకొని, ఆ నోములకు సంబంధించినటువంటి అక్షంతలు హ్మ్. ఈరోజు వేసేసుకుంటాము. హుహు. వేసుకొని ఇక నుంచి ఎప్పుడైనా ఆమె జీవితంలో ఆ నోములను పట్టుకోవచ్చనమాట. రైట్. ఆ! ఇదొకటి ఈ రథసప్తమి ప్రత్యేకత. హ్మ్. హ్మ్. దీంతో పాటుగా భీష్మాష్టమి అంటారు. భీష్మ హ్మ్. ఏకాదశి తెలుసు గానీ, భీష్మాష్టమి అష్టమిది. తెలీదుగా? అవును. భీష్మాష్టమి అంటే ఏంటంటే, ఈరోజు ఆయన స్వచ్ఛంద మరణాన్ని తీసుకున్నాడు. హ్మ్. హ్మ్. ఆయనకి వరముంది స్వచ్ఛంద మరణం తీసుకోవాలి అని. అవును. అది ఈరోజు తీసుకున్నాడు. ఆయన చనిపోయిన రోజు ఏకాదశి. హ్మ్. దీన్ని అష్టమి, భీష్మాష్టమి అంటారనమాట. హ్మ్. అయితే హ్మ్. ఈరోజు మనం ఏం చేయాలంటే, తప్పకుండా మాఘ స్నానము, నదీ స్నానం ఆచరించి, హ్మ్. అక్కడ విష్ణు సహస్రనామం తప్పనిసరిగా చదవాలి. విష్ణు సహస్రనామాన్ని మనకి అందించిందే భీష్ముడు. హ్మ్. కాబట్టి ఆ నదీ తీరం దగ్గర కానీ, లేదా మన ఇంట్లో కానీ, ఈరోజు తప్పనిసరిగా విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యాలి. చేసుకోవాలి. ఒక్కసారైనా వినాలి. హ్మ్. ఇది మూడో పండగ. హ్మ్. తరువాత అంటే 4 పండగలొస్తాయి. తర్వాత పండగ భీష్మ ఏకాదశి. అంటే భీష్ముడు చనిపోయిన రోజు. హ్మ్. ఈ రోజుని ఆయన పేరుతో పిలిచి దాన ధర్మాలు ఇచ్చుకుంటారు. ఓకే. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా అనారోగ్యంతో హ్మ్. ఉన్నవాళ్ళు హ్మ్. వారి పేరు మీద కనుక ఈరోజు దానాలిస్తే వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది హ్మ్. అని హ్మ్. మనకి ఋషివాక్యం అనమాట. ఈ పండుగలతో పాటు మాఘ పౌర్ణమి, అన్ని పౌర్ణములు మనకి చాలా పౌర్ణములొస్తాయి. అవును. ఆ పౌర్ణమిలో కన్నా ఈ మాఘ పౌర్ణమి చాలా విశిష్టమైన పౌర్ణమి. హ్మ్. ఈ పౌర్ణమికి ఎవరైనా దీక్ష తీసుకోవాలన్నా, మంత్రాన్ని అనుష్ఠానం చేయాలన్నా, హ్మ్. హ్మ్. ఉపాసన చేయాలన్నా ఈ పౌర్ణమి అంటే ఇప్పుడు నాకొక విశేషమైన డౌట్ పౌర్ణమి. అండి. హ్మ్. మీరు మనం అమావాస్య గురించి ఒక వీడియో చేసాం. హ్మ్. అమావాస్య నాడు తీసుకోవచ్చు దీక్ష ఆ! తీసుకునేవాళ్ళు. హ్మ్. పౌర్ణమి నాడు కూడా తీసుకోవచ్చు. పౌర్ణమి నాడు కూడా ఈ ఓకే. పౌర్ణమి, మాఘ హ్మ్. పౌర్ణమి. మాఘ మిగతా పౌర్ణమి. పౌర్ణమిలకి కాదు. ఓకే. మనకి దీక్షలు తీసుకునే సమయాలు హ్మ్. హ్మ్. చొల్లంగి అమావాస్యలో మాత్రమే, హ్మ్. మాఘ పౌర్ణమిలో మాత్రమే, హ్మ్. తర్వాత మనకి ఇవి వస్తుంటాయి, గ్రహణాలొస్తుంటాయి. రైట్. ఆ హ్మ్. గ్రహణాలప్పుడు ఈ 3 సమయాల్లో మాత్రమే హ్మ్. మనం దీక్షలు కానీ, ఉపవాసాలు అంటే ఉపాసనలు తీసుకోవడం కానీ చేస్తే
ఫలితాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఓకే. దీనితో పాటు ఈ రోజు అంటే ఈ మాఘ పౌర్ణమి రోజు హ్మ్. శివకేశవులిద్దరిని కూడా పూజించాలి. హ్మ్. ఎందుకంటే మాఘమాసంలో లింగరూపధారుడు శివుడు అయ్యాడు అని. హ్మ్. హ్మ్. శివకేశవులిద్దరికీ కూడా ఈ మాసం చాలా విశిష్టమైంది. మాఘ రైట్. పౌర్ణమి రోజు శివుణ్ణి, కేశవుడిని ఇద్దరిని కూడా పూజించాలి. పూజించాలి. ఇవి ఈ మాసంలో వచ్చే పండుగలన్నమాట. రైట్. సో, చాలా చక్కటి వివరణ. మనకి మాఘమాసం యొక్క విశిష్టత, మాఘమాసం అనగానే చాలా మందికి వసంత పంచమి గుర్తొస్తుంది. ఇక వసంత పంచమితో పాటుగా చాలా పండుగలున్నాయి. వాటిని ఒకసారి ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. రఘుప్రియ గారిని మీరు ప్రత్యేకంగా ఆస్ట్రాలజీకి సంబంధించి కలవాలి అనుకున్నా, లేదా ఇలా ఏదైనా ఆధ్యాత్మికమైనటువంటి అంశాలకు సంబంధించి కలవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.